ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ప్రేమతో నేర్చుకుందాం రండి. పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాల్ని మనము చదువుకుందామండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రివేళ భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఈ యొక్క 7వ వచనములో ఉన్నటువంటి మాటని మనము చూసినట్లయితే నిజంగా ఈ మాటల యొక్క సారాంశాన్ని, ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని గనక మనము గ్రహించినట్లయితే, ఈ మాటల అర్థము కలిగిన మనము సంఘము ఎంతో బలముగా ఉండటానికి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో బలముగా సంఘం మనకి కనపడుతూ ఉంటుంది ఈ మాటల్లోని అర్థాన్ని మనము గ్రహించినట్లయితే. మొట్టమొదటిగా ఈ యొక్క 7వ వచనంలోనే 7 మాటల్ని మనము చూడబోతూ ఉన్నాం. ఈరోజు ఆ 7 మాటల అర్థాలని మనం తెలుసుకొని దాని ప్రకారముగా మనం ఉన్నట్లయితే మనము కూడా మనము అనగా సంఘం అందరము కూడా బలముగా ఉండగలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ఇదిగో అనే మాటని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట పరమగీతాల్లో 2 సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇదిగో అనేటువంటి మాట యేసయ్య రాకడకు ఉపయోగించబడినటువంటి మాటగా మనం చూస్తూ ఉంటాం. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో ప్రభువు దొంగ వలె వచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం చాలాసార్లు ఈ పదాన్ని. 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తూ ఉంటాం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ప్రభువారు మరలా ఈ మాటతో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో అనగా ప్రభు వచ్చుచున్నారు. సంగమా, సిద్ధపాటు కలిగిన జీవితంలోనికి నువ్వు రావాలి అని, సిద్ధపడిన ఆత్మీయ అనుభవంలో నీవు ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సొలొమోను పల్లకి, సొలొమోను అని మనం చూస్తున్నాం. రెండవదిగా సొలొమోను, ఈ పేరుకు అర్థము మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఏంటది? సొలొమోను అనగా నెమ్మది అనే అర్థము. ఏంటది? నెమ్మది అని అర్థము. 40 సంవత్సరాలు యుద్ధాలు లేవు, నెమ్మదితో పరిపాలన చేసినట్లుగా సొలొమోను గారు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఎంతో నెమ్మది కలదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకి నెమ్మది సమాధానమును అనుగ్రహించువాడు ప్రభువే. ఎన్నో జీవితాలు, ఎంతోమంది జీవితాలు, కుటుంబాలు ఈరోజు నెమ్మది లేక, సమాధానము లేక, మరి కుటుంబాలు విడిపోతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు సమాధానమును అనుగ్రహించే దేవుడు, నెమ్మది అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ప్రభువు దూతలు కానివ్వండి, ప్రభువారు ఇదిగో నీకు సమాధానము కలుగునుగాక అనేటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. ఆయనే మన గలిబిలి హృదయాల నుంచి మనకి నెమ్మదినిచ్చేటువంటి వాడు. ఎంతో నెమ్మది ఆయన సన్నిధిలో. ఈరోజు ఆ నెమ్మది కలిగినటువంటి జీవితమును సంఘము కలిగి 40 సంవత్సరములు సొలొమోను ఎంతో నెమ్మదిగా, మరి యుద్ధాలు లేకుండా సమాధానముతో పరిపాలన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గడిపిన బిడ్డ సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో ఉంటుంది. ఆ దినమంతా గలిబిలులు లేకుండా కుటుంబాన్ని, సమస్యలని అన్నిటినీ కూడా జయిస్తూ కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తుంది. ఎవరైతే దేవుని సన్నిధిలో గడపలేరో వారి జీవితాల్లో నెమ్మది ఉండదు. వారు
కుటుంబాల్ని కట్టుకోలేరు, వారు చిన్న శోధాన్ని జయించలేరు, గలిబిలైపోతుంటారు, తొందరపడిపోతూ ఉంటారు, ప్రతి విషయానికి కూడా కలవరపడుతూ ఉంటారు. మార్తమ్మ గారు ఒకటే తొందరపడిపోయి కలవరపడిపోయింది. కారణం ఏంటంటే ప్రభు సన్నిధిలో కూర్చోలేకపోయింది. ఆయన సన్నిధిలో నెమ్మది ఉన్నదన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. ఆమె తక్కువ వ్యక్తి ఏమీ కాదు మార్తమ్మ. మంచి బిలీవర్. మార్తమ్మ అనగానే ఒక చీప్ ఆలోచన మనకి మైండ్లో తిరిగిద్ది. వంట పని చేస్తా, విస్తారమైన పని అనే ఒక ఆలోచన వస్తుంది. చాలా మంచి విశ్వాసం అండి. యేసు ప్రభువారిని ఎంతో ధైర్యంగా ఆ దినాల్లో తన గృహంలోనికి ఆహ్వానించి ఒక మంచి ప్రేయర్ పెట్టినటువంటి ఆమె అసలు చాలా సూపర్ లేడీ. అసలు మార్తమ్మ గారు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాకపోతే తన పొరపాటు ఏమిటంటే సమయానికి వంట చేసుకోకుండా ప్రార్థన బిగిన్ అవుతున్నా కూడా ఇంకా వంట చేస్తూనే ఉంది. అలాంటి మార్తమ్మలు మన సంఘం అందరూ కూడా వాళ్ళే. చెప్పాలి అంటే అందరూ వాళ్ళే. సో ఇక్కడ అందుకే ఆమెకి నెమ్మది లేదు. కలవరపడిపోతూ ఆ కలవరాన్ని ప్రభువారి మీద రుద్దుతుంది, వాళ్ళ చెల్లిని మీద కసురుకుంటుంది. ఇదేంటి నేను ఇంత కష్టపడుతుంటే ఇంత చేస్తుంటే అని చెప్పేసి చాలా ఇదైపోతూ ఉంది. కానీ మరియా అయితే చాలా నెమ్మదిగా ఉంది. కారణం ఏంటంటే ఆమె ఎవరి దగ్గర ఉందంటే దేవుని పాదాల దగ్గరే ఉన్నది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇలాంటి నెమ్మది కలిగి ఉండాలంటే ఆయన సన్నిధిలో ఉండాలని గుర్తుపెట్టుకో. మూడవ విషయం, ఇక్కడ పల్లకిని మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను యొక్క పల్లకి అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పల్లకిని పూర్వము రాణులను మోసుకొని వెళ్ళటానికి ఈ పల్లకల్ని ఏం చేసేవాళ్ళంటే ఉపయోగించేటువంటి వాళ్ళు. రాణులను ఎక్కువగా మోసుకొని వెళ్ళేవారు. ఈ పల్లకి దాని లోపలి భాగము మనం చూస్తే చక్కగా అలంకారంగా చాలా అలంకరించబడి ఉంటుంది అన్నమాట. చాలా అందంగా ఉంటుంది. ఆ రాణి వాళ్ళు కూర్చోటానికి, రాజులు కానీ రాణి కానీ కూర్చోటానికి చాలా చక్కగా దాన్ని తయారు చేస్తారనమాట. ఆ చిన్న పల్లకిలోనే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి అలంకరణతోనూ మరి చాలా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్లుగా చక్కగా తయారు చేస్తారు ఆ పల్లకిని. ఈ పల్లకి జీవము కలిగిన దేవుని యొక్క సంఘాన్ని సూచిస్తుంది. ఏంటిది? ఈ పల్లకి జీవము కలిగిన దేవుని యొక్క సంఘమును సూచిస్తుంది. ఈ పల్లకిని మోసేవాడు ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే సంఘమును మోయిచున్నాడు. ఆయన సంఘాన్ని ఆయన భుజముల మీద మోయిచూ ఉన్నాడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో మరి నెమ్మది లేని పరిస్థితిలో, నువ్వు ఎదుర్కొంటున్న శోధనల్లో, సమస్యల్లో ఆయన నిన్ను మోస్తున్నాడు. మోషే అంటాడు కదా, ఏమంటాడు? ఇదిగో పక్షి గద్ద పిల్లలని మోసినట్టు, రెక్కల మీద మోసినట్టు ఇశ్రాయేలీయుల్ని ఏం చేశాడు? మోసినాడు. ప్రియ సంగమా, ఆయన ఎంత మంచి దేవుడు. ఆయన భుజముల మీద భారముండెనని యెషయా గ్రంథం చెప్తూ ఉంటాడు. ఆయన భుజముల మీద భారము, అవును, సంగముననే భారము ఆయన మోయిచూ ఉన్నాడు. మనం అనుకుంటాము మనం మోస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కాదు, మోయివాడు ఎవరంటే ప్రభువే. సంఘాన్ని మోస్తుంది ప్రభువే. అంటే సంఘమనే నిన్ను మోస్తుంది ప్రభువే. ఒక తల్లి ఒక తండ్రి మనల్ని ఎత్తుకున్నారనుకోండి, మనల్ని ఎత్తుకుంటే ఎంత సేఫ్టీగా ఉంటాము. అసలుకి ఎవరు వస్తున్నా ఏది వస్తున్నా మనకి ఏం ఉండదు. ఎంతసేపు అయినా ఆ సంకలో అలానే ఉండిపోతారు పిల్లలు కదా. మరి ఆయన దృష్టిలో మనం ఎప్పుడూ చిన్నపిల్లలమే. ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అంటున్నాడు. అంటే వృద్ధాప్యము వరకు కూడా మన ప్రాణము ఉన్నంత వరకు మోయిచున్నటువంటి వాడు. ఈరోజు లోపలి భాగము ఎంత సుందరంగా పల్లకి భాగము కనిపిస్తూ ఉన్నదో, సంఘము కూడా అంత అందముగా నీ హృదయము సంఘము ఉండాలి దేవుని దృష్టిలో. ప్రియ సంఘమా, ఈరోజు నిన్ను ఆయన మోయిచూ ఉన్నాడని గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులని మనము చూస్తూ ఉన్నాము. ఎంతమంది శూరులంట? 60 మంది శూరులు. అవును, దేవుని సంఘానికి పరివారము కావాలి.
పరిచర్య చేసేవారు పరివారము కావాలి. వీరినే శూరులు అని పిలుస్తూ ఉంటారు, శూరులు అని పిలుస్తూ ఉంటారు. మరి ఇశ్రాయేలీయులు అనగా రక్షణ పొందిన వారే. మరి వీళ్ళు దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి మరి నిర్ణయించబడినటువంటి వారిగా, అభిషేకించబడినటువంటి వారిగా, దేవుని చేత పంపబడిన వారిగా ఈ శూరులు, ఈ బలాఢ్యులు ఉంటూ ఉన్నారు. ఆ దినముల్లో 60 మంది శూరులను ఇశ్రాయేల్ ప్రజల్లో నియమించేవారు పాత నిబంధన కాలంలో. వీరు పాత నిబంధన కాలపు ప్రవక్తల సమూహానికి గుర్తుగా కూడా కనబడుతూ ఉన్నారు. ఈ 60 మంది శూరులు పాత నిబంధన కాలంలో ఉన్న ఆ యొక్క పాత నిబంధన కాలపు ప్రవక్తల సమూహానికి గుర్తుగా కనిపిస్తూ ఉన్నారు. ఒక్క సూర్యుడు వచ్చేసి 80 మందిని హతమార్చగలుగుతాడంట. ఒక్క సూర్యుడు 80 మందిని హతమార్చగలుగుతాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కూడా ఒక సూర్యుడిగా నువ్వు ఉండాలని, పరాక్రమ కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని కోరుకు. అలాగే సూర్యులు తర్వాత అక్కడ ఏమనుందండి, దానికి పరివారము వారు ఇశ్రాయేలీలలో పరాక్రమశాలలు. చూడండి, 60 మంది శూరులు, దానికి పరివారము, దేనికి పల్లకికి పరివారముగా ఉన్నారు. ఇశ్రాయేలీలలో వారు ఎవరంట? పరాక్రమశాలలు. వారు పల్లకికి సూర్యులు అలా ఉంటూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కూడా సంగమునకు ఒక సూర్యులుగా నువ్వు కనపడాలి. పరాక్రమశాలులు అంటే ఎవరిని పిలుస్తామంటే వీరు చాలా బలవంతులు. వారు బలమును బట్టి వీరు బలవంతులుగా మనకు కనిపిస్తూ ఉంటారు. పరాక్రమశాలులు ప్రాణాలని సైతము కూడా లెక్క చేయరు. ఒక క్రీస్తు వీరురాలిగా ఉన్న నీవు కూడా పరాక్రమశాలిగా నీవు ఉండాలి. పరాక్రమశాలిగా ఉండాలి. సిసేరాని చంపింది ఆమె కదండి, ఎంత పరాక్రమవంతురాలో చూడండి. ఒక లేడీ అయినా కూడా, ఎస్తేర్ను కూడా మనం చూస్తూ ఉంటాం, ఎంత పరాక్రమవంతురాలో ఒక స్త్రీ అయినా కూడా చూడండి. హామాను యొక్క కుట్రను జయించినటువంటి మరి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమ, ప్రాణాలను సైతము వారు లెక్క చేయలేదు. ఎస్తేరు కూడా తన ప్రాణాలు పోతాయని తెలిసినా లెక్క చేయలేదు. వీరు యుద్ధానికి పంపినప్పుడంట శత్రువులను ఏం చేస్తూ ఉంటారు? పరాక్రమశాలలు హతమార్చుచూ ఉంటారు. ఈరోజు పరాక్రమ కలిగిన బిడ్డగా నీవు ఉండకపోతే యుద్ధముల్లో నువ్వు జయించలేవు. గిద్యోన్ని పిలుస్తాడు కదా ప్రభువారు, పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంటాడు. వీటిని జయింపగలిగిన పరాక్రమము ఈరోజు సంఘ నాయకులు, విశ్వాసులు మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. మనం కనుక జయం అనేది మనం కలిగి ఉండకపోతే మరి ఈరోజు మన జీవితంలో ఓడిపోయినటువంటి భక్తి జీవితంలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ పరాక్రమం అనేది ప్రార్థనలో మనం పొందుకోగలుగుతాం. విశ్వాసములో, ప్రార్థనలో, విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో, విధేయతలో, తగ్గింపులో పరాక్రమశాలులుగా మనం ఉండాలంట. ఇవి మనలో ఉన్నప్పుడు పరాక్రమవంతులముగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. అప్పుడే వాటిని మరి మనము జయించగలుగుతాం. ప్రియ సంగమా, ఈరోజు మనము జయించేవారిగా ఉండాలి. సంఘానికి శత్రువు ఎవరిని మనం జయించాలి? ఎవరినండి? శరీరాన్ని, శరీరాశల్ని. సంఘమునకు శత్రువు శరీరాశలే. ఒక విశ్వాసకి నిజమైన శత్రువు శరీరాశలే. ఈ శరీరాశ, జీవపు డమ్మము, ఈ యొక్క నేత్రాశలు, వీటిని జయించాలి. ఇవి జయించాలంటే నువ్వు పరాక్రమ కలిగిన బిడ్డగా ఉండాలి. ఆ పరాక్రమము నీ జీవితంలో ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా, ప్రభువు యొక్క ప్రేమ ద్వారా, నిరీక్షణ ద్వారా, విధేయత ద్వారా, తగ్గింపు స్వభావం ద్వారా నువ్వు వీటిని జయించగలుగుతావు. శరీరాశలు ఈరోజు పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అని దేవుడు పిలిచినట్టు సంఘాన్ని కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించడానికి శూరులముగాను పరాక్రమవంతులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రికలో అంటాడు కదండి, 4వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట చెప్తూ ఉన్నాడు ప్రభువారు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఏం చేయాలంట? ఎదిరించాలంటే నీకు ధైర్యం ఉండాలి కదా, పరాక్రమం ఉండాలి కదా. ఈరోజు మరి పరాక్రమ కలిగి శూరులముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత మనం చూస్తాం పరాక్రమశాలులు వారందరూ ఏం ధరించారంట? ఖడ్గదారులు. 6వదిగా చూస్తూ ఉన్నాం. ఏంటిది అది? ఖడ్గదారులు అనగా
రెండంచులు గల ఖడ్గము. ఏంటది రెండంచులు గల ఖడ్గము? వాక్యం. హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లు 4వ అధ్యాయము 12వ వచనం, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎలాంటిదంట? రెండంచుల ఖడ్గము వంటిది. ప్రియ సంగమా, ఈరోజు వారు పరాక్రమవంతులు, శూరులు యుద్ధము చేయడానికి ఏమి ధరించారంట? ఖడ్గమును. ఈరోజు నువ్వు జయించాలి అంటే వాక్యం అనే ఖడ్గము నీకు అవసరమని గుర్తుపెట్టుకో. ఈరోజు ఖడ్గము నువ్వు ధరించాలి. ఏమిటి ఆ ఖడ్గము? యోహాను సువార్తలో కూడా చెప్తాడు కదా, 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం యోహాను సువార్త, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము వాక్యమే దేవుడై ఉన్నాడంట. అంటే దేన్ని ధరించాలి మనము? దేవుణ్ణి ధరించినాము అంటే ఇదేం పట్టుకోవాలి? వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించాలి, ఖడ్గము ధరించాలి, ధరించేవారిగా ఉండాలి. ఈ వాక్యము జయించటానికి పరాక్రమవంతులుగా మనల్ని చేస్తుంది. ధరించాము, వాక్యాన్ని పట్టుకున్నాము అంటే మొట్టమొదటిగా చేయవలసింది బాప్తీసము. గలతీ పత్రిక 3:27లో చెప్పినట్లు బాప్తీసము ద్వారా క్రీస్తుని మనము ధరిస్తామంట. ఆ వాక్యమే ఎవరని చదివాము ఇందాక? దేవుడై ఉన్నాడు. మరి ఆ వాక్యమును ధరించుట అంటే దేవుణ్ణి, క్రీస్తుని మనం ఎలా ధరిస్తున్నాము అంటే ఇక్కడ చెప్పబడినట్టు గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనములో చెప్పబడినట్లు చూడండి. 3వ అధ్యాయము 27వ వచనము, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన వీరందరూ హల్లెలూయా ఎవరిని ధరించి ఉన్నారంట? క్రీస్తుని. అనగా బాప్తిస్మము తీసుకున్న ప్రతి బిడ్డ క్రీస్తుని ధరించి ఉన్నది. ఆయన నిజమైన రక్షకుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది, మారు మనసు నిమిత్తము బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎవరిని ధరించినారంట? క్రీస్తుని ధరించినారు. వారు పరాక్రమవంతులుగా, శూరులుగా దేవుడు చేయించు ఉన్నాడు. ఇది ఎంతో ముఖ్యమైనది కనుక వీరు ఖడ్గ వీరులు అని వీరిని పిలువబడుతూ ఉన్నారు. మరి ఈ ఖడ్గము నువ్వు ధరించావో లేదో నాకు తెలియదు ప్రియ సంగమా. ఇక్కడ మరలా ఒక మాట చదువుదాం. 7వ మాట ఈ వచనంలో, పరాక్రమశాలులు వారందరూ ఖడ్గదారులు. ఇంకా ఎవరంట? వాళ్ళు యుద్ధ వీరులు. యుద్ధం అనగా పోరాటం, మన జీవితంలో పోరాటం. క్రైస్తవ సంఘము యుద్ధ వీరులుగా ఉండాలి. సోల్జర్స్. ఎవరంటండి వీళ్ళు? సోల్జర్స్, దేవుని క్రీస్తు సైనికులు కదా. యుద్ధ వీరులముగా ఉండాలి. యెహోవా యుద్ధ శూరుడు అని దావీదు పిలుస్తూ ఉంటాడు. అవును, గొల్యాతు దగ్గర యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడు? యుద్ధము యెహోవాదే అని చెప్తూ ఉంటాడు. యుద్ధము యెహోవాదే, ఎందుకంటే యుద్ధ శూరుడు. మనం కూడా పాడుకుంటాం, యుద్ధము యెహోవాదే. ఈరోజు నీవు కూడా పోరాడే బిడ్డగా, యుద్ధము చేసే బిడ్డగా ఉండాలి. వాక్యం అనే ఖడ్గమును నువ్వు ధరించినప్పుడు, దేవుని మాటకి లోబడి బాప్తిస్మము తీసుకొని క్రీస్తుని నువ్వు ధరించినప్పుడు, ఈరోజు నువ్వు పరాక్రమం అనే శరీర ఆశలను జయించాలి అంటే విశ్వాసముతో, ప్రార్థనతో, ప్రేమతో, నిరీక్షణతో, తగ్గింపు స్వభావములతో వాక్యం అనే ఖడ్గమును నువ్వు ధరించినప్పుడు యుద్ధము చేయగలుగుతావు. అపవాది ఏమైపోతాడు? ఓడిపోతాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు యోబు భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనములో, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటున్నాడు. ఏ కాలం అంటండి? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము. నీవు జీవించినంత కాలము యుద్ధములు జరుగుతూనే ఉంటాయి. చాలామంది అంటారు, ప్రభువారిని నమ్ముకుంటే భలే ఇది అది అసలు ఏముండదు, అద్భుతాలు జరిగిపోతాయి. లేదండి, ప్రభువారిని నమ్ముకున్న దగ్గర నుంచి నీ జీవితంలో నిందలు, అవమానాలు అన్నీ ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. ఈ సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు
సత్యము కొరకు మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని అవమానించేవారు, బాధ పెట్టేవారు ఎంతోమంది ఉంటారు. పాపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మనం పాపములో ఉన్నాం కాబట్టి పాపపు మాటలతో ధైర్యంగా వారితో మాట్లాడేస్తాం, ఎదిరించేస్తాం, వాళ్ళతో గట్టిగా మాట్లాడేస్తాం. ఎక్కడ చేసాం, ఏం చేసా, ఏమన్నాను నేను నిన్ను, ఏడ చూసాం అని ఓటించేస్తాం. కానీ సత్యము ప్రకారము మనము జీవిస్తూ ఉన్నప్పుడు, సత్యము ప్రకారము నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీలో ఉన్న అవిధేయతలను బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అప్పటి నుంచి నీ మీద ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూడటం ప్రారంభిస్తూ ఉంటారు. అపవాదైతే ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు రాళ్ళేద్దామా, వాక్యం చెప్తుంది కదా, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని చూస్తూ, యుద్ధకాలమే, రక్షణ పొందిన తర్వాత యుద్ధకాలమే. ఈరోజు ఎవరు లోకస్తుల జోలు పారు, వారి నోటిలో నోరు పెట్టరో, ఎవరు పాపములో ఉన్న వారి జోరు పాలు, కళ్ళతో కనబడుతున్నా చూసి గమ్మునుంటారు, కానీ వాళ్ళని ఎవరు కదిలియరు, ఎవరు ఏమి అనరు. ఈరోజు చక్కగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు నీ భర్త నీ మీదకి లెగుస్తాడు, నీ భార్య నీ మీదకి లెగుస్తుంది, పిల్లలు లెగుస్తూ ఉంటారు, కుటుంబంలో కొన్ని వస్తూ ఉంటాయి. అయితే నీవు వాక్య ఖడ్గముతో, విశ్వాసముతో, ప్రార్థనతో వాటిని ఏం చేసుకోవాలంట, జయిస్తూ రావాలి. మన జీవితం యుద్ధకాలమే అంటూ ఉన్నాడు. మన పోరాటము ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో నువ్వు ఓడిపోకుండా ఉండాలి అంటే యుద్ధ వీరుడు ధరించుకున్నటువంటి ఆ యొక్క యుద్ధ కవచాలను నువ్వు ధరించుకోవాలి. ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్లు 6వ అధ్యాయంలో 12 నుంచి 18 వచనం వరకు చెప్పబడినట్లు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. ఏం ధరించాలంట, సర్వాంగ కవచాన్ని నువ్వు ధరిస్తేనే అపవాది బాణాలు, మాటలనే బాణాలు, శోధనలనే బాణాలు, లేమి అనే బాణాలు, రకరకాలుగా నీ మీద ఏవైతే ప్రయోగిస్తూ ఉన్నాడో, శరీరాశ అనే బాణాలు, నేత్రాశ అనే బాణాలని ఏది నీ మీద ఉపయోగిస్తున్నాడో వాటన్నిటిని నువ్వేం చేయగలుగుతావంటే జయించగలుగుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, 7 విషయాలను మనము చూస్తూ ఉన్నాం. ఇది సొలొమోను పల్లకి. ఈరోజు నెమ్మది కలిగినటువంటి దేవుని సన్నిధిలో నీవు ఉండినట్లుగా, శూరులుగా, పరాక్రమవంతులుగా నీవు కూడా ప్రభువు సంఘము కొరకు ప్రయాసపడుతూ, పాటుపడుతూ నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. రాత్రి అనగా పాపములు, భయములో ఉన్నవారికి ఈ ఖడ్గము చాలా అవసరం అండి. పాపములో ఉన్నవారికి వాక్యము అవసరం, ఎందుకంటే దాని నుంచి విడిపించేది దేవుని వాక్యమే. రాత్రి చాలా గడిచిపోయింది అంటాడు రోమాపత్రికలు. ఇక చీకటి ఉండదు అని ప్రకటనకారుడు చెప్తూ ఉంటాడు. ఎప్పుడంటే నువ్వు జయిస్తూ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఖడ్గమును ధరించినప్పుడు ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నా దేనికి మనము భయపడాల్సిన అవసరమే లేదు ఈరోజు. మరి పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క కాపాడేది, మనకి ధైర్యాన్ని ఇచ్చేది, జయించగలిగేది దేవుని యొక్క వాక్యమే. కారు చీకటిలో కాంతిరేఖ అనేటువంటి పుస్తకం కనుక మీరు చూస్తే, డోరీన్ అనేటువంటి ఆమె జీవితంలో చూస్తే ఎంతో భయంకరమైన రోత జీవితం ఆమె జీవించింది. చిన్నపిల్లప్పుడు తెలిసి తెలియని వయసులో ఒక సండే స్కూల్కి వెళ్ళి, ఆ సండే స్కూల్లో గోల్డెన్ బెల్స్ అనేటువంటి ఒక సండే స్కూల్ పాటల పుస్తకం మాత్రమే తన దగ్గర. తన తల్లి చిన్నప్పుడే చనిపోతుంది, తండ్రి మారుపెళ్లి చేసుకోవటం వల్ల ఆ ఇంటి నుంచి పారిపోయి తన ఇష్టానుసారమైన జీవితములో ఆ డోరిని బ్రతుకుతూ తనకి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఒక వ్యభిచారిగా, ఒక సాతాను కుమార్తెగా, సాతాను మనకి ఎలాగైతే బోధలు జరుగుతూ ఉంటాయో, ప్రభు వాక్యమును ఎలా సంఘాలుగా కూడుకుంటామో, సాతానీయులు అనేటువంటి కూడికలు కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అంటారు. ఫారెన్ కంట్రీ వారు కూడా పలానా టైంలో ఒక అట్లాగా
కలుసుకుంటూ ఉంటారు ఒక సీక్రెట్ ప్లేసెస్లో. వారు కూడా ఎలాగా దేవుని క్రియలను నాశనము చేయాలి, ఎలాగా ప్రజలను నాశనము చేయాలి, ఎలాంటివి అలవాటు చేయాలి ప్రజలకు అనేటువంటి బోధలు వారికి ఇవ్వబడతాయి అని ఆ బుక్ చదివినప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఆమె జీవితంలో ఆమె స్వయంగా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయింది. అందులో ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండేవారు, వస్త్రహీనులుగా నడుస్తూ, మరి ఆ నొప్పుల్లో నడుస్తూ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, చాతబడి శుద్ధ శక్తులను ఆమె నేర్చుకొని ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవించి ఎన్నో దయ్యాల చేత పీడింపబడుతూ వచ్చింది. ఆమె జీవితం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే కానీ ఆ చిన్న పుస్తకం, ఆమె దగ్గర ఉన్న గోల్డెన్ బెల్స్ అనే చిన్న పాటల పుస్తకం, ఎందుకో తెలీదు ఆమె ఎంత చేస్తున్నా కూడా ఆమెకి భయంకరమైనటువంటి నెమ్మది లేని స్థితి ఉండేది. ఆ చిన్న పాట ఒకటి పాడుకొని అలా పడుకునేదంట. ఏదో తెలియని నెమ్మది. అలా వెళుతూ ఉన్నప్పుడు, వాక్యం వినపడుతూ ఉన్నప్పుడు విని అట్లా కొన్ని మీటింగ్స్ కాడికి వెళ్ళి ఆ సేవకులను కూడా కొట్టేదంట, తిరుగుబాటు చేసేదంట. ఆ దయ్యాలు ఆమెను ఆ విధంగా చేసేది. అలా 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 మార్మన్స్ పొంది రక్షణ పొందిన తర్వాత ఆమె అలవాటు ప్రకారముగా ఆ వెళుతున్న దారిలో ఒక కొట్టు ఉన్నది, బ్రాందీ షాపు, సారా కొట్టు. అది చూస్తూ ఉన్నప్పుడు ఆమె అది తట్టుకోలేకపోయేది. దాంట్లోకి వెళ్ళిపోవాలనే మనసు మళ్ళా లాగుతూ ఉండేది. ఆ టైంలో ఆమె ఆ దారిన వస్తూ ఉన్నప్పుడు అంట ఆ షాపును చూసి ఈ బైబిల్ని తీసుకొని నెత్తిన పెట్టుకొని గట్టిగా పాటలు పాడుకుంటూ వచ్చేదంట. గట్టిగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయేదంట. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ప్రతి సమస్యను దేవుని వాక్యము ద్వారానే జయించగలుగుతావు. సంఘములో ప్రభువు నిన్ను క్షేమంగా ఉంచాడు. నీ కొరకు తన రక్తాన్ని కార్చి పల్లకి అనే కవచం అనే సంఘములో నిన్ను క్షేమంగా ఉంచాడు. ఈ సంఘములో ఈ యొక్క నువ్వు శూరురాలుగా, పరాక్రమవంతురాలిగా ప్రతి సమస్యను జయించాలి అంటే వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ప్రతి దినము ధరించాలి. ఎప్పుడో ఒకసారి ధరిస్తాను అంటే జయించలేవు నీ జీవితంలో. ఎవ్రీడే దేవుని వాక్య ఖడ్గమును మనము ధరిస్తూ ప్రార్థనలో, నిరీక్షణతో, తగ్గింపు స్వభావములతో ప్రభువుని మనము వెంబడించినప్పుడు ప్రభువు దగ్గర మనము గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. చీకటిని మనం ఏం చేయగలుగుతాము? జయించగలుగుతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇదిగో మీరు వచ్చుచున్నారని గుర్తు చేయొచ్చు. మేము నెమ్మది కలిగినటువంటి వారముగా నీ సన్నిధిని ఆశ్రయించినప్పుడు ఎంతో నెమ్మది కలిగినటువంటి వారిగా మేము ఉంటామని ప్రభా, నిన్ను ఎరిగినటువంటి మా జీవితంలో నాయన పల్లకి అనేటువంటి సంఘములో మమ్మల్ని పెట్టి మీరు మోయిచూ ఉన్నారని, ఈ పల్లకిలో ఉన్న మాకు మేము కూడా పరాక్రమశాలులముగా, యుద్ధ వీరులముగా, శూరులముగా మేము ఉండాలి అని మీరు సెలవిస్తూ ఉన్నారు. మేము జయించినట్లుగా ఖడ్గమును ధరించుకున్న వారిగా ఉండాలని మీరు సెలవిస్తున్నారు. మా శత్రువు మా శరీరమే ప్రభా. మా మీద ఎప్పుడు దాడి చేసేవాడు, మా మీద ఎప్పుడు కూడా మరి మమ్మల్ని పడగొట్టాలని చూసేవాడు, మా నాయన పరిచర్య చేయకుండా ఆపివేయాలని చూసేవాడు మా శరీరమే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు నాయన, వీటి మీద మేము ఎప్పుడు జయం పొందుకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి. యుద్ధ వీరులుగా ఎల్లప్పుడూ మేము పోరాడునట్లుగా వాక్య ఖడ్గమును ధరిస్తూ ప్రార్థన ద్వారా నాయన, నిరీక్షణ ద్వారా నాయన, తగ్గింపు స్వభావం ద్వారా మా జీవితాల్లో మేము మిమ్మల్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహింపమని వేడుకుంటూ ప్రభా, మీ కృపాహస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచండి. నిజంగా మా ప్రార్థనలు ఆలకిస్తున్నారు. మేము అడిగినవి సంఘ పరిచర్య విషయంలో కూడా మేము అడిగినవి చిన్న చిన్నగా మాకు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి మీరు ఇస్తున్నారు. మీకు స్తోత్రం నాయన. మరి మేము పొందుకుంటున్నాం. మీకు స్తోత్రాలు నాయన. అన్ని విషయాల్లో మీరు ఎంతో గొప్ప జయాన్ని ఇస్తున్నారు. మీరు చాలా మంచి దేవుడివి. అడుగు వాటి అన్నిటికంటే, ఊహించే వాటి అన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు కదా. మరి మా జీవితాల్లో ఇంకా ఎక్కువగా అడిగి మేము పొందుకునేవారిగా మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని కట్టుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ నాయన, ఈ వాక్యము వింటూ నా ప్రభా వాక్య ప్రకారముగా జీవిస్తూ నాయన ప్రార్థన చేసుకుంటున్న
ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతము చూచునుగాక, ఒక గొప్ప కార్యాలు చూచుదురుగాక, వారు అడుగుతున్న ప్రతి విషయములు తిరిగి పొందుకొనుదురుగాక. అట్టి ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని మీ కృపాహస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తి కలిగిన యేసయ్య అతిశ్రేష్ఠ పరిశుద్ధ నామములు స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.